కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నిందితుడి న్యాయవాది సమక్షంలోనే కొనసాగాలని కోర్టు పేర్కొన్నట్లు తెలుస్తుంది. 20 పేజీలుగా పైగా ఉన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేసిన నూకరాజు యావత్ కుటుంబంతో సహా ఆత్మహత్య ఘటన నిందితుడిని మీరట్ ఎవరైతే సాదిక్ ఖాన్ ఉన్నారో అతన్ని ఉత్తరప్రదేశ్ మీరట్లో ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కాకినాడ తీసుకొచ్చారు. కాకినాడ తీసుకొచ్చిన తర్వాత చాలా భారీ పరిణామాలు ఉంటాయి, అద్భుతమైన నిజాలేవో బయటపడతాయని చాలామంది చూసినప్పటికీ పోలీస్ అధికారులు మాత్రం యథాతథంగా ఏవో మమ అనిపించే విధంగా, అంటే మీరు విన్నవన్నీ అవే కదా అన్నట్టుగానే చెప్పారు తప్పించి కొత్త విషయాలు ఏమీ తీసుకురాకుండా ఏదైతే మీడియా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుందో ఆ విషయాల్ని వాస్తవం కాదు అంటే అబద్ధం కాదు అన్నట్టుగా పోలీసులు చెప్పిన తీరైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొత్తం ఎట్టకేలకైతేనేమి కోర్టులో హాజరుపరచడం, కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. కాకినాడలోని ఈ సబ్జెక్ట్ ఏది ఉందో అందులో ఈ సాదిక్ని అప్పచెప్పారు. అయితే ప్రస్తుతం అయితే కనుక సాదిక్ని విచారణ చేయాలని కస్టడీ పిటిషన్ కోరారు. అయితే ఈయన తరపు ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆ న్యాయవాది కూడా ములాఖాత్ అయినట్టుగా తెలుస్తుంది. సబ్జైల్లో నిందితుడు సాదిక్ ఖాన్ని అసలు ఏం జరిగిందని కొన్ని విషయాల మీద ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు బయట రాకపోయినా సరే మనకు అందుతున్న సమాచారం అయితే చాలా గమ్మత్తుగా ఆశ్చర్యకరంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే సాదిక్ ఖాన్ అయితే కనుక లవ్ జిహాద్ పేరేటప్పుడు ప్రస్తుతం అయితే విపరీతమైన ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవంగా మనం ఒక్క విషయం మాట్లాడుకుంటే కనుక ఈ లవ్ జిహాద్ గురించి పక్కన పెడితే కనుక యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ప్రేమ పెళ్లికి అర్హులైన వారు కానీ ప్రేమకి ఒక సరైన వయసు కానీ ఉన్నవారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఈ లవ్ జిహాద్ అన్న వాడు వాడితే బాగానే ఉన్నాం. అయితే సాదిక్ ఖాన్ ఎవరున్నారో అతనికంటే ఏకంగా 10 ఏళ్ళు పెద్దదైన సౌజన్య, అలాగే ఒక ఇంత గతంలో కూడా 2 కవల పిల్లలు పుట్టి చనిపోయారని, ప్రస్తుతం ఒక 12 ఏళ్ల బాబు ఉన్నాడని, ఆ బాబుతో ఉన్న ఈ సౌజన్యను వివాహం చేసుకుంటా అని సాదిక్ ఖాన్ నమ్మించాడని, ఈ విషయాలన్నీ కూడా నూకరాజుకు తెలుసు అని కూడా చాలా స్పష్టంగానే తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకుంటే కనుక ఈ విజయసాయి రెడ్డి కాకినాడ రాజమండ్రి పర్యటనకు వచ్చి రావులపాలెంలో ఈ కొవ్వూరి సౌజన్య వాళ్ళ మామగారైన కొవ్వూరి భాస్కర్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగానే ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. అప్పటి వరకు కూడా పోలీసులు ఇటువంటి లేఖ ఒకటి ఉందని చెప్పారు తప్పించి ఏనాడు కూడా రిలీజ్ చేయలేదు. ఆ లేఖ అందులో చాలా స్పష్టంగా సౌజన్య తను చాలా బాధపడ్డాని, తను అనేక వేధింపులకు గురయ్యానని, తనకి ఇస్లాం పుస్తకాలు ఇచ్చి చదవమనేవాడని, ఇలా రకరకాల అనేక ఆరోపణలు చేస్తూ తను కన్నీటి పర్యంతో అవుతూ రాసిన లేఖ కానీ అది ఆ లేఖ ఉంది. అలాగే పోలీసులు ఆ లేఖని అది రైటింగ్ వణుకుతూ రాసింది కాబట్టి దాన్ని డిజిటలైజేషన్ అంటే టైపింగ్ ప్రక్రియగా మార్చారన్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ఆ లేఖ విడుదల చేయకుండా విజయసాయి రెడ్డి లేఖ విడుదల చేసిన తర్వాత ఇది చాలా పెద్ద సంచలనానికే దారితీసింది. ఈ లేఖలోనైతే గనక పోలీసులు సాదిక్ ఖాన్ని ఈ లేఖ చూపించినట్టుగా తెలుస్తుంది. అయితే సాదిక్ ఖాన్ ఇది చేతి రాత తంది కాదు అని కరాఖండిగా తోసేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే సౌజన్య ఉన్నారో సౌజన్య చేతి రాత కాదు, అది ఆమె అలా రాయలేదు. వాస్తవంగా అయితే తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని ఈ అయినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అప్పటి వరకు తామిద్దరం కూడా కలిసి ఉండేవారమని చెప్పుకుంటూ ఒక చిన్న ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలిసింది. ఇది కోర్టులో ఎంతవరకు ప్రభావితం చూపుతుంది, ఎంతవరకు నిలబడుతుందో తెలియదు కానీ తన పిల్లవాడితో కూడా నాన్నని పిలిపించుకునేవాడని ఎవరు సాదిక్ ఖాన్. అయితే ఇది ఎంతవరకు వాస్తవం పిల్లవాడు చెప్తే కానీ తెలియదు. అలాగే నూకరాజు కూడా వీళ్ళిద్దరికీ ఉండడానికి ఒక ఇల్లు కూడా బహుమతిగా ఇచ్చాడని ఎవరైతే చనిపోయి ఆత్మహత్య చేసుకున్న నూకరాజు, ఇందులో కూడా ఎంత వాస్తవం ఉందో తెలియకపోయినా సరే సాదిక్ ఖాన్ ఈ విషయాలు అతని కుటుంబ సభ్యులు కానీ అతను కానీ చెప్తున్న విషయాలు అయితే ఇంత భయంకరంగా ఉన్నాయి. అయితే చనిపోయిన సౌజన్య గురించి మనం ఏం చెప్పలేం కాబట్టి ఆ లెటర్ నిజంగానే సౌజన్య రాస్తే కనుక మాత్రం సాదిక్ ఖాన్ దురాఘాతలు అంతా ఇంత కథని చెప్పుకోవాలి. ముందుగా అయితే కనుక పోలీసులు సబ్ జైలుకి తను పంపించినప్పుడు సాదిక్ ఖాన్ని రిమాండ్ రిపోర్ట్ వేశారు. రిమాండ్ రిపోర్ట్ ఏకంగా 20 పేజీల పైగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో రకరకాల అంశాలు పేర్కొన్నారు. మత మార్పిడి దగ్గర నుంచి ఈ అల్లుడు ఎవరైతే ఉన్నాడో జగదీష్ రెడ్డి అతన్ని హత్య చేసే విధానం గురించి, అంటే సౌజన్య రాసిన లేఖల్లో ఈ విధంగా పేర్కొన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అలాగే నూకరాజు రాసిన లేఖలో కూడా పూర్తిగా ఇతని మీద ఉండడం బట్టి ఆత్మహత్యకు ఏ విధంగా ప్రేరేపించే దాన్ని ఒక మర్డర్ కేసుగా పోలీసులు పూర్తిగా దాన్ని యథాతథంగా అనేక సెక్షన్లు పెట్టి ఇందులో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొని 20 పేజీల పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుచేత రిమాండ్ రిపోర్టు స్టడీ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయవాది సాదిక్ ఖాన్ న్యాయవాది తమ సమక్షంలోనే ఒకవేళ కస్టడీ కనుక ఇస్తే కనుక తమ న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. లేదు సౌజన్య రాసినట్టుగా కాకుండా ఈ లేఖ సృష్టింపబడితే మాత్రం ఇందులో ఎవరు రాసి ఉంటారు, ఇందులో సాదిక్ ఖాన్ నిజంగా తప్పు ఇందులో వాస్తవాలు పరికిస్తే కనుక ఒక వివాహాన్ని స్త్రీ తన భర్త నచ్చకపోతే
విడాకులు తీసుకున్న లేకపోతే వేరేగా ఉండాలి, కానీ ఇలాగ వేరే వ్యక్తులతో సాహిత్యాలు పెంచుకోవడం, తమ పిల్లలకి ఎవరో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అంటే తిరగడం, అలా కాకుండా ఈ ముఖ్యంగా మరి ఇటువంటి దురాగతాలకు పాల్పడే అవకాశాలు కల్పించడంతో నిండైన జీవితాలు బలి చేసుకోవడం వంటి ఈ దురదృష్టకరణలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఇన్ని పరిస్థితుల నడుమ ఈ రాబోయే కేసు త్వరలో అనేక వాదోపవాదాల మధ్యన అనేక సంచలన విషయాలు మాత్రం ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, కాకినాడ.